అందరికీ శివాజీరా. అందరికీ నమస్కారం అండి. మీ అందరి తరఫున, పైన వాళ్ళ తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిరంజీవి గారి అభిమానులు అందరి తరఫున ఆయనకి మొదటిసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకున్న తర్వాత చేయాల్సిందంటే మెగాస్టార్ గారిని చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తాం, తప్పుడు పనులు చేస్తాం, కానీ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి. సో ఆ రియలైజేషన్ నుంచి వచ్చిందే ఎదుగుదల. అంటే నేను అర్థం కాని భాషలో మాట్లాడుతున్నానో నాకు తెలియదు, మాట్లాడటానికి చాలా టెన్షన్గా ఉంది. అంటే అన్నయ్యని ఇక్కడికి రాకముందు నేను అసలు అంటే ఆయన వీరాభిమాని, అది వేరే విషయం. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరున్నారు ఆయనకి ఇక్కడ ఎదగటానికి? ఆయన స్వయం కృషి, ఆయన పట్టుదల. మెగాస్టార్గా ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మెగాస్టార్. అది అందరి వల్ల సాధ్యం కాదండి, నిలబెట్టుకున్నారు ఆయన. అది అంటే ఇప్పుడు కూడా 10:30 వరకు డాన్స్ చేసి వచ్చారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళు. ఆయన ఎందుకంటే అంత కష్టంగా నాకు అందులో 50% పడినా కనీసం ఆయన మోకాళ్ళ దాకన్నా రాగలుగుతాం. ఎంత మెమరీ పవర్ అంటే ఆయనకి మెగాస్టార్. 100 కోట్ల మంది జనాభాకి 100 కోట్ల మంది భారతదేశంలో అందరికీ తెలుసు ఆయన. ఆయన ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా గుర్తుపెట్టుకొని, ఇవాళ నాకు తెలిసి మీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామందిని ఆయన గుర్తుపెట్టుకునే ఉంటారు. అంత మెమరీ పవర్ అండి ఆయనకి. ఆ మెమరీ పవర్ ఉంది కాబట్టి అంత బాగా డ్యాన్స్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న దానికి కూడా రియాక్షన్స్ ఇచ్చి, అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అభిమానులుగా మీరందరూ ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు. నిజంగా ఆ విషయంలో అన్నయ్య చాలా భగవంతుడిచ్చిన వరం మీరందరూ కూడా.